హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఓటో సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని ద్వారా పీవీటీఎస్ డయాగ్రామ్ ఎలా ఫామ్ చేయాలో కూడా మనం తెలుసుకుందాం. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంటే తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియో చూస్తే ఇందులో ఓటో సైకిల్ అంటే ఏంటి, దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్. ఓటో సైకిల్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ ఆన్ విచ్ పెట్రోల్ అండ్ గ్యాస్ ఇంజన్స్ విల్ వర్క్. ఓకే, ఓటో సైకిల్ అంటే మనకి పెట్రోల్ అండ్ గ్యాస్ ఇంజన్స్ అనేది ఈ ఓటో సైకిల్ యూజ్ చేసే వర్క్ అవుతాయి. ఓకే, ద సైకిల్ వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై ఫ్రెంచ్ మ్యాన్ బ్యూ డి రోచాస్ ఇన్ 1862. ఓకే, but Dr. A.N. Otto, a German scientist, was the first to succeed in the working an engine on this cycle in 1876. 1876లో డాక్టర్ A.N. Otto అనేవారు ఈ పర్టికులర్ ఇంజన్ని యూజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఓకే, ద కాన్స్టెంట్ వాల్యూమ్ సైకిల్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ఓటో సైకిల్ యాజ్ ఇట్ వాజ్ conceived by Otto. Okay, the cycle illustrated in figure 5.4 consisting of following sequence of operations. ఓకే, మనం డయాగ్రామ్ చూద్దాం. పీవీటీఎస్ డయాగ్రామ్ చూసేటప్పుడు మనకి 4 ప్రాసెస్ అనేవి జరుగుతాయి, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఆపరేషన్స్ ఏంటి, 4 ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 1. ఓకే, ఈ 4 ఆపరేషన్స్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఈ 4 ఆపరేషన్స్ అంటే ఏంటో తెలిసిన తర్వాత పీవీటీఎస్ డయాగ్రామ్ని మనం ఈజీగా రీడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 1 to 2 ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1 to 2 ప్రాసెస్ ఏంటి, ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ కంప్రెషన్ అంటే ద ఎయిర్ ఈజ్ కంప్రెస్డ్ ఇంటూ క్లియరెన్స్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. అంటే మనం ఒక సిలిండర్ పిస్టన్ని ఒక ఎడ్జూమ్ చేసుకున్నాం అనుకో. నార్మల్గా ఒక సిలిండర్ ఉంది, సిలిండర్లో పిస్టన్ ఉంది, పిస్టన్ ఫుల్గా కంప్రెస్ అయిపోయింది, ఎడియాబాటికల్లీ కంప్రెస్ అయింది. ఓకే, దస్ రైజ్డ్ ద ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఎప్పుడైతే మనకు పిస్టన్ అనేది కంప్రెషన్ జరిగిందో మనకి కంప్రెషన్ స్ట్రోక్లో మనకి ప్రెషర్ అండ్ టెంపరేచరు బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ద రైజ్ ఆఫ్ ద ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్. మనం వర్కింగ్ మీడియంగా ఎయిర్ని తీసుకున్నాం కాబట్టి ఎయిర్ యొక్క ప్రెషరు టెంపరేచరు అనేవి ఇంక్రీజ్ అవుతాయి. బట్ ఎంట్రోపీ remains constant as there is no heat transfer across the cylinder walls. సిలిండర్ వాల్స్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు కదా, ఎందుకంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటేనే మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ 0 అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎడియాబాటిక్ అనే పదం కనిపించిందంటే అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ 0. ఓకే, ఇది మీరు మైండ్లో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, హీట్ ట్రాన్స్ఫర్ 0 కాబట్టి మనకి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ 1 to 2 ప్రాసెస్లో ఎడియాబాటిక్ కంప్రెషన్ జరిగింది కదా. నెక్స్ట్ 2 నుంచి 3కి చూద్దాం. 2 నుంచి 3కి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ జరుగుతుంది. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే వాల్యూమ్ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది అనమాట, కాన్స్టెంట్గా ఉంటుంది, వాల్యూమ్ అనేది చేంజ్ అవ్వదు. అంటే వాల్యూమ్ చేంజ్ ఉన్నప్పుడు మనకేం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ ఈజ్ సప్లైడ్ టు ద ఎయిర్. మనం హీట్ అనేది సప్లై చేస్తాం. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ సప్లై చేస్తాం. హీట్ సప్లైడ్ ఫ్రమ్ హాట్ బాడీ. ఓకే, హాట్ బాడీకి మనం హీట్ సప్లై చేస్తాం. వైల్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఆ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఈ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఉండేటప్పుడు మనం దానికి హీట్ సప్లైడ్ ఇస్తాం. ఓకే, దస్ ద వర్క్ డన్ ఈజ్ 0. ఓకే, వర్క్ డన్ ఈజ్ 0 బట్ ద ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ ఇంక్రీజ్డ్. మనకి ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఉంటాయి కదా, అవి రెండు ఇంక్రీజ్ అవుతాయి. ఫర్దర్ టు ద మ్యాక్సిమం వాల్యూ అటైన్ ఇన్ ద సైకిల్. ఓకే, మనకి మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అవుతాయి 2 నుంచి 3కి వెళ్ళేటప్పుడు. ఓకే, బట్ టు హీట్ ఎడిషన్ దేర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ. హీట్ ఎడిషన్ దేర్ ఈజ్ ఏ
ఇంక్రీజ్ ఇన్ ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 3 నుంచి 4 ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి ఎలా ఉంటుందో ఆపరేషన్ జరిగేటప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, 3 నుంచి 4కి మనకి ఏం జరుగుతుంది, ఏ ఆపరేషన్ జరుగుతుంది, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? ఎయిర్ ఈజ్ ఎక్స్పాండ్స్ ఎడియాబాటికల్లీ కాజింగ్ ద వర్క్ ఎనర్జీ టు బీ ట్రాన్స్ఫర్ టు ద సరౌండింగ్స్. ఓకే, సరౌండింగ్స్కి వర్క్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎయిర్ ఎక్స్పాండ్స్ ఎడియాబాటికల్లీ కాజ్ ద వర్క్ ఎనర్జీ టు బి ట్రాన్స్ఫర్ టు ద సరౌండింగ్స్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద ఎయిర్. ఓకే, ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద ఎయిర్. ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్. ఈ ప్రాసెస్లో కూడా మనకి ఎంట్రోపీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. యాజ్ దేర్ వాజ్ నో హీట్ ట్రాన్స్ఫర్. సో చెప్పాను కదా, ఎడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. సో ద ప్రెజర్, టెంపరేచర్ అండ్ వాల్యూమ్ డిక్రీజెస్. ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఫ్రమ్ 3 to 4, స్టేట్ 3 నుంచి 4కి వచ్చేటప్పుడు టెంపరేచర్, ప్రెజర్ అండ్ వాల్యూమ్ కూడా మనకి తగ్గుతుంది. ఓకే, మనం ఇప్పుడు PVTS డయాగ్రామ్ చూద్దాం అండ్ 4 to 1 ఏ ప్రాసెస్ జరుగుతుందో కూడా చూద్దాము. 4 నుంచి 1కి చూస్తే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే హీట్ ఈజ్ రిజెక్టెడ్ ఫ్రమ్ ఎయిర్. హీట్ అనేది రిజెక్షన్ జరుగుతుంది టు కోల్డ్ బాడీ. ఓకే, డ్యూరింగ్ ద హీట్ రిజెక్షన్ ఎయిర్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, హీట్ రిజెక్షన్ జరిగేటప్పుడు ఎయిర్ అనేది కాన్స్టెంట్ వాల్యూమ్లో ఉంటుంది. బట్ టు హీట్ రిజెక్షన్ ఎంట్రోపీ డిక్రీజెస్. ఎంట్రోపీ అనేది తగ్గుతుంది. ప్రెజర్ అండ్ టెంపరేచర్స్ ఆల్సో డిక్రీజెస్ టు ఇనిషియల్ స్టేట్. 4 నుంచి 1కి వచ్చేటప్పుడు మనకి ప్రెజర్ అండ్ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయ్యి ఇనిషియల్ స్టేట్కి వస్తాయి. దస్ ద సైకిల్ ఈజ్ కంప్లీటెడ్. సైకిల్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ రివర్సిబుల్ ప్రాసెస్లో 4 నుంచి 1కి, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇప్పుడు PVTS డయాగ్రామ్ని మనం క్లోజ్గా చూద్దాము, ఫుల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, మనకి ఫస్ట్ 1 to 2 చూస్తే ఎడియాబాటిక్ కంప్రెషన్ కదా. కంప్రెషన్ జరిగేటప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ 1 నుంచి పాయింట్ 2కి వెళ్ళేటప్పుడు కొంచెం చూసారా ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఈ పాయింట్ 1 చూస్తే ప్రెజర్ చూస్తే ఇక్కడ ఉంది కదా, పాయింట్ 2లో కొంచెం పెరిగింది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పెరిగింది కదా. ఓకే, 1 to 2లో కంప్రెషన్ జరిగినప్పుడు ప్రెజరు ఇంక్రీజ్ అయింది. ఓకే, అలాగే టెంపరేచర్ చూస్తే 1 to 2లో కంప్రెషన్ స్ట్రోక్ ప్రెజర్ ఇంక్రీజ్ అయిందంటే ఆల్సో టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ పాయింట్ 1 నుంచి పాయింట్ 2కి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ వరకు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఈ 1 to 2కి ప్రెజరు, టెంపరేచర్ రెండు ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు 2 నుంచి 3కి మనకి ఏ ప్రాసెస్? కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కదా. కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే PV డయాగ్రామ్లో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సేమ్ లైన్లో ఉంది. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనకి హీట్ అనేది సప్లై అవుతుంది కాబట్టి హీట్ సప్లై జరిగినప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మనకి ప్రెజర్ అనేది 2 నుంచి 3కి ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, ఈ 2 నుంచి 3కి టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హీట్ సప్లై జరిగింది కాబట్టి 2 నుంచి 3కి టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు హీట్ సప్లై జరిగేటప్పుడు ఎంట్రోపీ కూడా చేంజ్ అవుతుంది కదా. 2 నుంచి 3కి ఎంట్రోపీ కూడా పెరిగింది. అంటే ఎంట్రోపీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు పెరిగితే టెంపరేచర్ కూడా ఈ పాయింట్ నుంచి ఓకే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ టెంపరేచర్ పెరిగితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంట్రోపీ అనేది పెరిగింది. ఓకే, నెక్స్ట్ 3 నుంచి 4కి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కదా. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మనకి ఎప్పుడు టెంపరేచరు, ప్రెజరు రెండు తగ్గిపోతాయి. ఓకే, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ప్రెజర్ తగ్గింది కాబట్టి మనం గ్రాఫ్లో 3 నుంచి 4కి ప్రెజర్ తగ్గిపోతుంది. ఇక్కడ 3కి మనకి ప్రెజర్ అనేది ఈ పాయింట్లో ఉంటాయి, 4కి మనకు ప్రెజర్ అనేది ఈ పాయింట్ వరకు దిగిపోయింది. ఓకే, ప్రెజర్ డ్రాప్ అయింది. 3 to 4కి చూడండి టెంపరేచర్ కూడా డిక్రీజ్ అయింది, 3 పాయింట్ నుంచి 4కి పడిపోయింది. ఓకే, ప్రెజరు, టెంపరేచరు రెండూ తగ్గాయి. ఓకే, మనకి ఎంట్రోపీ కాన్స్టెంట్గా ఉంది.
ఓకే, ఎంట్రోపీ మాత్రం కాన్స్టెంట్గా ఉంది. ఇప్పుడు 4 నుంచి 1కి చూస్తే ఈ 4 నుంచి 1కి వచ్చినప్పుడు మనకి ప్రెజర్ తగ్గింది. ప్రెజర్ తగ్గుతున్నప్పుడు మనకి ఇక్కడ చూసారా టీఎస్ డయాగ్రామ్లో టెంపరేచర్ కూడా, ఇప్పుడు చూడండి టెంపరేచర్ డయాగ్రామ్ అంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంది. ఇక్కడ ఏదో ఒక 70 80 అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 30 అలా ఉన్నట్టు అనమాట. 4 నుంచి 1కి టెంపరేచర్ కూడా తగ్గింది. ఎందుకంటే మనకి కాన్స్టెంట్ వాల్యూమ్లో ప్రెజర్ అండ్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది అని చెప్పారు కదా. ప్రెజర్ అండ్ టెంపరేచర్ తగ్గి ఇట్స్ ఇనిషియల్ స్టేట్కి వస్తుంది అని చెప్పారు. కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, మనం ఇది ఎలా మూవ్ అయింది, కంప్రెషన్ స్ట్రోక్ అలాగే ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అలాగని ఇక్కడ చూడండి. ఇది ఒక పిస్టన్ అనుకుందాం. ఓకే, ఇది ఒక సిలిండర్ అనుకుంటే సిలిండర్లో ఇది పిస్టన్. ఓకే, ఈ పిస్టను ఇది బాటమ్ డెడ్ సెంటర్, ఇది ఇది బాటమ్ డెడ్ సెంటర్, ఇది టాప్ డెడ్ సెంటర్ అనుకుంటే ఇప్పుడు ఇలా ఇక్కడికి వచ్చేటప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు కంప్రెషన్ జరుగుతుంది. ఇది బాటమ్ డెడ్ సెంటర్ కాబట్టి ఇలా మూవ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ పిస్టన్ ఇక్కడి నుంచి ఇలా మూవ్ అయినప్పుడు మనకు కంప్రెషన్ జరిగింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి కంప్రెషన్ జరిగింది కదా, ఈ పాయింట్ నుంచి పాయింట్కి వెళ్ళింది. ఈ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్కి వచ్చింది కదా, అప్పుడు కంప్రెషన్ అయింది. కంప్రెషన్ అయిన తర్వాత సేమ్ కాన్స్టెంట్ వాల్యూమ్లో మనకి హీట్ సప్లై జరిగింది. తర్వాత మళ్ళీ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇప్పుడు టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి వెళ్తున్నప్పుడు ఈ పార్టికల్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి కదా ఈ వాల్యూమ్లో, క్లియరెన్స్ వాల్యూమ్లో. అది ఒకేసారి పిస్టన్ అనేది మూవ్ అయ్యేటప్పటికి ఆ పార్టికల్స్ అన్నీ కొంచెం లూజ్గా ఫ్రీ అయ్యి ఎక్స్పాన్షన్ జరిగి ప్రెజరు తగ్గుతుంది, దానికి ఉన్న టెంపరేచరు తగ్గుతుంది. అందుకే 3 to 4 ప్రెజరు డ్రాప్ అయింది, టెంపరేచరు డ్రాప్ అయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉన్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ కాబట్టి హీట్ రిజెక్షన్ టు సింక్కి వెళ్ళింది. ఓకే, చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. మీకు పీవీ డయాగ్రామ్, టీఎస్ డయాగ్రామ్ రీడ్ చేయడం వస్తే మీకు ఈ ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ కూడా మీ అంతటి మీరు ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.